వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. నటుడు అంటే నవరసాలు పోషించేవాడని అర్థం. అందుకే కొంతమంది నటులు తమను స్టార్ అనడం కంటే నటుడు అని పిలిస్తేనే సంతోషంగా ఉంటుంది అని ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు. అయితే సాంఘిక వాతావరణంలోని పాత్రలను మనం నిత్యం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ పాత్రలో నటించడానికి ఊహ ఉంటే సరిపోతుంది. పాత్ర స్వభావాన్ని బట్టి కొంత ఊహను జోడించి నటించవచ్చు. కానీ పౌరాణిక పాత్రలు అయితే మాత్రం కొంత కష్టంగా ఉంటుంది. ఆ వ్యక్తులను మనం చూడలేదు, వారి ప్రవర్తన స్వభావాలు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోలేము. కానీ ఉన్న పాత్రను బట్టి, పాత్ర స్వభావాన్ని బట్టి ఆ వ్యక్తులను వారి ప్రవర్తనను ఊహించుకొని నటించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ పాత్రను ధరించడానికి శారీరక లక్షణాలు కూడా అవసరం. మానవాంశ గలవారు దైవాంశ గల పాత్రలను ప్రతిఫలింపజేయాలి అంటే ఎలా? అది సామాన్యమైన విషయం కాదు. నేను మాత్రం దైవాంశ గల పాత్రలను ధరించవలసి వచ్చినప్పుడు ఆ దైవాన్ని మనస్సులో ధ్యానం చేసుకొని ఆ పాత్రను నటించినందుకు క్షమాపణలు చెప్పుకుని నటిస్తాను అని కేఆర్ విజయ ఒక చోట ప్రస్తావించారు. అయితే ఒక పౌరాణిక పాత్రలో నటించాలంటే ఎంత కష్టం ఉంటుందో ఆమె చెప్పాక ఒళ్ళు గగ్గిరిపుట్టు వచ్చింది. విషయాలన్నీ ఆమె మాటల్లోనే విందాం. నమ్మవిట్టు దైవం అనే తమిళ చిత్రంలో నేను పరాశక్తి పాత్ర ధరించాను. అదే చిత్రం మా ఇలవేల్పు అన్న పేరుతో తెలుగులో నిర్మించబడింది. తమిళ చిత్రంలో నేను ధరించిన పాత్రనే తెలుగులోనూ ధరించాను. తమిళంలో మొట్టమొదటిసారి ఆ చిత్ర నిర్మాణం జరిగినప్పుడు ఆ చిత్ర నిర్మాత దర్శకుడు అయిన శ్రీజిఎన్ వేలుమణి చాలా నియమాలను నిష్టలను పాటిస్తూ వచ్చారు. నా ఉద్దేశంలో దేవతా పాత్రలు గల చిత్రాలు నిర్మించే వారికైనా ఆ దేవతల పాత్రల మీద ధరించే వారికైనా నమ్మకం భక్తి ఉండాలి. లేకపోతే పాత్రలలో లీనం కావడం ఆస్కారం ఉండదని నేను భావిస్తాను. శ్రీ వేలుమణి తమిళ చిత్ర షూటింగ్ జరిగే ప్రతిరోజు ఉదయం విధిగా కొన్ని దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకొని సెట్కు వచ్చేవారు. నేను కూడా ప్రతి ఉదయం దేవీ పూజ చేసి స్తోత్రాలు చదివి ఉండేదాన్ని కూడా. తెలుగు చిత్ర నిర్మాణంలో ఉండగా కూడా అలానే చేశాను. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి మొదలైన పాత్రలు ధరించడానికి, శక్తి స్వరూపిణి పాత్ర ధరించడానికి కొంత తేడా ఉంది. శక్తి అంటే సీత లక్ష్మీల వలె సాత్వికమైన దేవత కాదు, రౌద్రమూర్తి. అందుకనే శక్తి స్వరూపిణిని పూజించేవారు, ఆరాధించేవారు ఎంతో ఏకాగ్రతతో నియమ నిష్టలతో అతి శ్రద్ధగా పూజిస్తారు. లేకపోతే ఆ దేవి కోపిస్తుందని మన నమ్మకం. అటువంటి శక్తి స్వరూపుడి రూపాన్ని నేను ధరించి నటించడానికి ఎంతో సంశయించాను, చాలా భయపడ్డాను. అయితే చిత్రమంతా ఆ పాత్రే కాదు కాబట్టి, చిత్రం కథ సాంఘికం కాబట్టి అంగీకరించగలిగాను. ఈ కథలో దేవి మానవ రూపంలో కనిపిస్తుంది. సగం కథ వరకు చిత్రంలో నేను ఒక అమాయకురాలిని. తరువాత కాళికాదేవి ఆ అమాయకురాలిగా వస్తుంది. అమాయకురాలైన ఇల్లాలి పాత్ర ధరించడంలో ఏ ఇబ్బంది లేదు. ఉగ్ర స్వరూపిణి పాత్ర ధరించేటప్పుడే నేను చాలా భయపడ్డాను. ఎన్నో శ్లోకాలు వింటూ స్తోత్రాలతో ఆ దేవిని ఆరాధిస్తూ నన్ను క్షమించమని కోరేదాన్ని. పాత్ర నటించేటప్పుడు కొన్ని షాట్స్లో దేవి నన్ను ఆవహించినట్లు అనిపించేది. ఎటో చూస్తూ ఉండిపోయేదాన్ని. మంత్రోచ్చారణ చేస్తూ నా భయాన్ని పోగొట్టుకునేదాన్ని. ఈ పాత్రకు అవసరమైన నగలు నేనే స్వయంగా తయారు చేయించి ధరించాను. మొదటి రోజు నేను పాత్ర రూపం దాల్చి మొదట సెట్లోకి అడుగుపెట్టి వెళ్ళగానే చాలామందికి గగ్గురుపాటు కలిగింది. కొంతమంది తెలియకుండానే నాకు నమస్కారం చేశారు. తమిళ చిత్రం మద్రాసులో విడుదలైన తరువాత ఒక ఆమె మా ఇంటికి వచ్చి నమ్మవిట్టు దైవం చిత్రంలోని నా పాత్రధారణ మెచ్చుకుంటూ తన చెల్లెలు కాళికా పాత్ర చూడగానే భయంతో మూర్ఛపోయిందని, చిత్రం చూస్తున్న పక్క ఉన్నవారు కంగారు పడి నీళ్లు అవి తెచ్చి ముఖం మీద చల్లి స్పృహ తెప్పించారని చెప్పారు. నేను ఆశ్చర్యంగా వింటూ చూస్తూ కూర్చుండిపోయాను.